మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. మరొక దినాన ఇదిగో ఈ టీవీ వర్తమానము ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యము, కృప దేవుడిచ్చినందుకు ఆయనకి నేను ఎంతో రుణస్తుణ్ణి. కాబట్టి దేవుని ప్రజలారా, పోయిన వారములో 40 దినాల ఉపవాస ప్రార్థన మీతో మాట్లాడాను. కాబట్టి ఈరోజు కూడా మరొక వాక్యం, ఎందుకంటే మనం శ్రమల దినాలు అనేక ప్రజలు చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకే అనుకువగా మరి క్రీస్తు ఎలా శ్రమ పడ్డాడు, శ్రమలో నుండి ఏది మనం కనుగొన్నాం, బయటకు వచ్చింది, ఈ వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. అతన్ని నల్లగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఈ అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఏంటంట? అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని? తన సొంత కుమారుణ్ణి నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో క్రైస్తవులు కొంచెం శ్రమ వస్తే, కొంచెం నలగొడితే, కొంచెం నలిగిపోతే, కొంచెం ఇబ్బందులు అవుతే, ఇదేంటండి యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదించబడాలి కానీ ఇలా నలిగిపోవటం ఏంటి, ఇలా నలగొట్టబడటం ఏంటి అని చాలామంది విచారణ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అలా ఆయన చేశాడు. అలా చేయటానికి కూడా యెహోవా దేవుని దగ్గర యేసయ్య ఏమనుకున్నాడో తెలుసా? పూర్తిగా ఆయన తగ్గించుకొని ఆయన చేతులకు అప్పగించుకున్నాడు. అయ్యా, నన్ను నలగొట్టు, నాకు భక్తి కావాలి, నాకు భక్తిలో ఉన్న శక్తి కావాలి. ఈ శక్తి చేత, ఈ భక్తి చేత, ఈ ప్రార్థన జీవితం చేత, ఈ ఉపవాసాల చేత ఈ లోకంలో సాతానుడు రేపిన పాపాన్ని నేను తరిమి కొట్టాలి. నన్ను నలగొట్టు. నేను నలిగిపోవటం ద్వారా ఈ ప్రజలకు అందరికి మేలు కలుగుతుందంటే నేను నలిగిపోతాను. నిజమే. ఓ కొవ్వొత్తిని మనం ముట్టించి ఇంట్లో పెడితే ఆ కొవ్వొత్తి ఆ దీపం ఎలుగుతూ ఉన్నప్పుడు అది కరిగిపోయి ఆ ఇంటికి ఎలుగునిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. దేవుడు కొవ్వొత్తి లాంటివాడు. ఆయన కరిగిపోయి నల్లగొట్టబడి రక్తం చిందించి గాయపరచబడి వేదన చెంది బాధను అనుభవించి ఓర్చుకుంటూ నలగొట్టయ్యా, నలగొట్టు, నీకు ఇష్టమైందిగా నలగొట్టు, నలిగిపోతా. బా, అలాంటి మహానుభావులు ఉన్నారు. కొంతమంది చిన్న శోధన వచ్చినా కూడా బైబిల్ గూట్లో పడేసి ఇంట్లో మూల కూర్చొని చర్చికి రాకుండా అలిగి కూర్చునే వాళ్ళు ఉన్నారు. దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డ, అలా చేయమాక. ఆయనను నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైన, నిన్ను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. అందుకని ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ ఇరుకు నీకు. చూద్దామా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గురించి నేను చెప్పి తర్వాత యేసయ్య దగ్గరకు వస్తాను. ఒక ఆయన గురించి నేను మీకు చెప్పి తర్వాత యేసయ్య దగ్గరకు వస్తాను. ఈ అంశంలో మరొక మాట ఏంటంటే, నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వాక్యంలో ఒక మాట. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి ఆ కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రెయంబౌళ్ళు 40 దినములు ఉండెను. మోషే, ఓ మేఘము వచ్చి మోషేని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఓ కొండపైకి. ఆ కొండ మీద మోషే రాత్రింబగళ్ళు 40 దినాలు ఉన్నాడు. పోయిన వారం ఇది కూడా చెబుదామనుకుంటే కుదరలేదు, వాక్యం సరిపోదు. నాకు ఒక వాక్యం మాట్లాడాలంటే ఇంచుమించు 1 గంటన టైం ఉండాలి. అందుకే నేను టీవీలో పూర్తిగా వివరించలేకపోతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈ అర్థాలన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. అదే పబ్లిక్ మీటింగ్స్ అయితే గొప్పగా దేవుడు మాట్లాడతాడు. పబ్లిక్ మీటింగ్స్లో మంచి వాక్యాలు వింటారు.
మంచి ఆశీర్వాద ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, స్వస్థత ప్రార్థనలో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. 40 రాత్రింబవళ్ళు మోషే ఆ పర్వతం మీద ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే తన ప్రజల కొరకు, మోషే తన ఇశ్రాయేలీల ప్రజల కొరకు వీళ్ళని ఎలా నడిపించాలి, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు, ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు మొక్కేస్తున్నారు, ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు తినేస్తున్నారు, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు, వీళ్ళని నేను ఎలా నడిపించాలి ప్రభువా? నువ్వే కదా నడిపించమన్నావు, నువ్వే కదా ముందుకు సాగు అన్నావు, ఇక్కడ దాకా వచ్చాను, కానీ వీళ్ళు ఇంకా ఇలానే చేస్తున్నారు, నేను ఏం చేయాలి అన్నాడు. ప్రార్థన 40 దినాలు ఉపవాస ప్రార్థన. మీరందరూ కూడా ఉపవాసాలు ఉంటారుగా. ఇప్పుడు ఈ శ్రమల దినాలలో చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మోషే కూడా చేశాడు 40 దినాలు ఉపవాస ప్రార్థన. ఎలా? నీతిగా, నిజాయితీగా. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసు, ఒక్క పూట తిని ఒక్క పూట చేయలేదండి. నేను ఒక్క పూట తినే వాళ్ళని ఏమనట్లేదు, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన సిస్టర్ గారు ఒక సిస్టర్ గారు ఉన్నారు మాచర్లపట్నంలో. ఏం తినకుండా 50 రోజులు ఉపవాసం చేసింది. తనకున్నటువంటి రూపం, తనకున్నటువంటి అందం కరిగిపోయింది. నేనన్నా, ఏంటమ్మా ఇలా అయిపోయావని. తనందే, అన్నయ్య నాకు ఈ రూపంతో అవసరం లేదు, నాకు నా దేవుడు కావాలి. ఆత్మీయ రూపం వచ్చింది, ఆత్మీయ బలం వచ్చింది. నిజమే, అలా ఉండాలి ఉపవాసం. ఆమేన్. నేను అక్కను చూసి ఎంతో సంతోషించాను, ఎంతో ఆనందించాను. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో సంఘం ఎదగాలన్నా, భక్తులు రావాలన్నా, నీ ద్వారా అనేక కార్యాలు జరగాలన్నా, గొప్ప కార్యాలు జరగాలన్నా ఉపవాస ప్రార్థనల ద్వారా సాధ్యపడుతుంది. ఒక శ్రమల దినాలలో ఉపవాసాలు ఉండి మిగతా దినాలలో మానేయటం కాదు. యేసయ్య ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు మరణాన్ని జీవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు కీడు మేలును జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండాలి. మోషే అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ కొండపైకి వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇంకొక మాట ఉంటుంది, 34వ అధ్యాయం 28వ వచనం, నిర్గమకాండం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవునికి స్తోత్రం. మోషే 40 దినాలు రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అంటే మోషే ఉపవాస ప్రార్థన చేస్తుంటే యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా? నా బిడ్డ నీరసమైపోతాడు, నా బిడ్డ బలహీనుడైపోతాడు, నీళ్లు తాగలేదు, భోజనము చేయకుండా 40 దినాల 40 రాత్రి పగల. అయ్యో, ఈ రోజుల్లో కొంతమంది ఏదేదో రకంగా చేస్తున్నారు, ఏదేదో రకంగా తింటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. కానీ ఈ మోషే ఏంటి ఇంత కఠినంగా ఉపవాసాలు ఉన్నాడో? అయ్యో, నా కుమారుడు చాలా ఇబ్బందులు ఉన్నాడు అని యెహోవా దేవుడే సినాయి పర్వతం మీదకు దిగి వచ్చి మోషేతో కూడా ఉండెను. ఆమేన్. మోషే అక్కడ చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సింహాసనాన్ని కదిలించి, ఆ సింహాసనమే సినాయి పర్వతం మీదకు దిగి వచ్చేసింది. అక్కడికి వచ్చి కూర్చున్నాడు యెహోవా దేవుడు. ఆమేన్. మోషే యెహోవాతో కూడా ఉండెను. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, ఈ 40 దినాలు నువ్వు చేసే ఉపవాస ప్రార్థన దేవుని సింహాసనము కదిలించునుగాక. నీ ప్రార్థన విని దేవుడే నీ మధ్యకు దిగి వచ్చి నీతో కూడా ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉంది నీ ప్రార్థన? మోషే ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏమి రాయబడ్డాయి? ఎవరి గురించి చేస్తారు? ఇశ్రాయేలీయుల ప్రజల గురించి. అంతకన్నా ముందు మనస్సాక్షి కాలం. ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు, ఎవరికి మనసుకు తోచినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. ప్రభువా, ఇది మంచిది కాదు, వీళ్ళు బొమ్మలకు మొక్కుతున్నారు, వాయు వరుస లేకుండా బ్రతికేస్తున్నారు. అయ్యా, ఏంటి ఈ ప్రజల్లో నేను నడిపించేది? ఎలా? నా మాట వినట్లేదు అని ఉపవాస ప్రార్థన చేశాడు. చేస్తే యెహోవా దేవుడికి అప్పుడు ఆలోచన వచ్చింది. ఓహోహో, నా ఆజ్ఞలు కావాలి, ఓహో నా కట్టడ కావాలి, ఓహో నా శాసనాలు కావాలి, నా లేఖనాలు కావాలి. ఇదిగో మోషే, 10 ఆజ్ఞలు ఈ పలకల మీద రాయి. దేవునికి స్తోత్రం. నేను చెబుతా, నువ్వు రాయి. అదిగో ఆ పలకల మీద రాయి, నేను చెబుతా అన్నాడు. ఆయన చెప్పాడు, మోషే రాశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆజ్ఞల ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆ
కానాను దేశాన్ని చేరుతారు, ఈ పరలోక రాజ్యాన్ని చేరుతారు, వాళ్ళే నన్ను చూస్తారు. ఆమేన్. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక కట్టడ. ఇప్పటి నుండి మనస్సాక్షి కాలం కాదు, ఇప్పటి నుండి ఆజ్ఞ కాలం. అంటే వాక్యం, ఈ పలకల మీద ఏ లేఖనాలు రాయబడ్డాయో, ఏ వాక్యం రాయబడిందో, ఏ ఆజ్ఞలు రాయబడ్డాయో, ఏ కట్టడ, ఏ క్రమం, ఏ పద్ధతి రాయబడిందో, ఈ దీని మూలంగా బ్రతకాలే అంటాడు. అంటే మోషే ఉపవాస ప్రార్థన తన ప్రజల గురించి చేసినప్పుడు దేవుడు ఒక లేఖనాన్ని, ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేస్తే నీ కొరకు ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నిన్ను మంచి మార్గాన నడిపిస్తాడు, ఆ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అలాంటి ఉపవాస ప్రార్థన నువ్వు చేయుదువుగాక. ఆమేన్. మోషే చేసిన ప్రార్థన అంత గొప్పదన్నమాట. చూసారా? ఎందుకంటే ఈ కొంచెం మాట పోయిన వారం మీతో చెప్పలేకపోయాను, అందుకనే ఈ వాక్యంలో రిపీట్ చేశాను. ఎందుకంటే మోషేను నలగొట్టడం కూడా యెహోవాకు ఇష్టం. ఆయన మోషే అక్కడ 40 దినాలు నలిగిపోయాడు, 40 దినాలు నలిగిపోయాడు పాప. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు తన ప్రజల కొరకు, ఇశ్రాయేలీల ప్రజల కొరకు నలిగిపోయి ఏం తీసుకున్నాడంటే ఆజ్ఞ పలకలు తీసుకున్నాడు. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సహోదరుడా, సహోదరి, ఉపవాస ప్రార్థనల్లో నువ్వు కూడా ఆజ్ఞ పొందు, దేవుడి దర్శనాన్ని చూడు, దేవుని ఆత్మ పొందుకో, అన్య భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడు. అప్పుడే నీ ఉపవాస ప్రార్థనలకి అర్థం ఉంటుంది. సరే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూడండి, యెషయా 53వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధిని కలగజేసెను, అతడు తనే అపరాధ పరిహార్థ బలిగా అతన్ని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం. ఒక్క మాట, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన ఎవరు? అతను అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుని తన బిడ్డలు ఆయన మనల గురించి, మనం అనుభవిస్తున్న పాపాల గురించి ఆయన నలిగిపోవాలి. సృష్టికర్త కదా. ఇప్పుడు స్వరక్తం, ఆయన స్వరక్తం ఈ పాపానికి ఇరుగుడుగా చేశాడు. ఇప్పుడు ఆయన నలగొట్టబడి ఆ రక్తం చిందించి ఆ రక్తం చేత పాపాన్ని కడగాలి. ఆ రక్తాన్ని ఒక ధనముగా సాతానుకిచ్చి ఈ పాపాన్ని కొట్టివేయాలి, జయించాలి. సాతాను ఓడిపోవాలంటే ఇతను నలగొట్టబడాలి యేసయ్య. అందుకనే చూడు, యేసు ప్రభు నలగొట్టబడ్డాడంట. అది దేవునికి ఇష్టమైందంట, దేవునికి ఇష్టమైన కార్యం. ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. ఎవరికి? యేసుక్రీస్తుకు వ్యాధిని కలగజేశాడు, నలగగొట్టాడు. అంతటితో ఊరకున్నాడా? మళ్ళీ వ్యాధిని కలగజేశాడు. దేవుడండి యేసు ప్రభు. యేసు ప్రభుకి శ్రమల, ఈ కష్టాల, అతనికి వ్యాధి కలగటం ఏంటి? అతను నలగొట్టబడటం ఏంటి? నీ గురించి నా గురించి అతను వ్యాధి ఏంటో తెలుసా? అతని వ్యాధి ఏంటో తెలుసా? ఎప్పుడు శ్రమ శ్రమ శ్రమ, కష్టం కష్టం కష్టం, కన్నీళ్ళు. ఏ ఊళ్ళోకి పోయినా రాళ్ళ దెబ్బలం, ఏ ఊళ్ళోకి పోయినా గెంటేయటం, ఏ ఊళ్ళోకి పోయినా దూషించటం, ఏ ఊళ్ళోకి పోయినా సువార్త సేవలో ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు ఓర్చుకున్నాడు యేసయ్య. సహోదరుడా, ఈరోజు కూడా ఎంతోమంది సేవకులు కష్టాలు పడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, బాధ అనుభవిస్తూ చావు చేస్తున్నాడు. మీకందరికీ నా వందనాలు. మన దేవుడు నలగగొట్టబడి నిన్ను నన్ను కాపాడుకున్నాడు. మనం ఆ నీతిమంతుని కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు, ఈ పాపాన్ని తప్పించుకోవటం కొరకు కొంచెం దేవుని నలిగిపోవటానికి ఇష్టం లేదా? శ్రమ లేకపోతే దేవుని రాజ్యం లేదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డ. ఆ తర్వాత అతనికి వ్యాధి కలగజేశాడంట. భయంకరమైన వ్యాధిగ్రస్తుడిగా యేసు ప్రభు అయిపోయాడు, బలహీనుడైపోయాడు. చివరికి శరీరంలో ఒక్క రక్తపు బొట్టు లేకుండా బలహీనుడైపోయాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఆ తర్వాత ఆయన అంటాడు, ఆ కిందకి వెళ్తే, అతడు తనను తనే
అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానమును చూసును. చూసావా? అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానాన్ని తనకు తనే చూస్తానని చెప్పాడు. ఆ తర్వాత మాట్లాడతాడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం చేయబడి. మళ్ళీ ఈ మాట ఏంటండి? ఇందాకేమో నల్లగొట్టానన్నాడు, ఇందాకేమో వ్యాధిని కలగజేశానన్నాడు, ఇందాకేమో పాప పరిహారార్థ బలిగా నేను అతన్ని చేస్తున్నాను, అతని సంతానాన్ని చేస్తున్నాను అన్నాడు. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును, ఆ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక ఆడ ఆయన బతికి ఉంటే కదా సఫలం అవటానికి. మనం అనుకుంటాం ఏమని, నేను నలగొట్టబడ్డాను, నేను వ్యాధిగ్రస్తుడైపోయాను, అపరాధ పాప పరిహారార్థ బలిగా నేను మారిపోయాను, ప్రభు ఇంత గొప్ప ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇక నేను బ్రతుకుతానా, ఇన్ని కష్టాలలో ఇంత శ్రమలో నేను బతుకుతానా అనుకోరా. కానీ కిందకు వచ్చేపాటికి ఏమంటాడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఆమె మళ్ళీ అంటున్నాడు, అతడు నేను నలగొడతానన్నానే కానీ నలగొట్టడానికి ఇష్టమైందన్నానే కానీ చంపుతానన్నానా? చూసావా? దేవుని వాక్యం మర్మం చూసావా? చంపుతానన్నానా? మళ్ళీ అంటాడు, అతడు దీర్ఘాయుష్యమంతుడు. అబ్బా, నిండా 100 ఏళ్ళు జీవిస్తాడు, నిండా 100 ఏళ్ళు ఆయుష్యమంతుడు అవుతాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఒక దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుడు ఈ లోకాన్ని ఏకచక్రంగా పరిపాలన ఆయన వలనే జరుగుతుంది. ఆయనే నా పరిపాలన సఫలం చేస్తాడు. ఆ ఒక్కడే నా పరిపాలన సఫలకృతంగా మార్చుతాడు. ఆయన వలన అవుతుంది, నా ఉద్దేశాలు ఆయన వలన నెరవేరుతాయి. అందుకని గొప్ప గొప్ప దైవజనులు యెహోవా దేవుడు ఈరోజు భూమి మీద ఎన్నుకొని వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. నిజమే, నీ వలన సహోదరుడా, దైవజనుడా, నీ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకు తెలుసా? యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగునో. యేసుక్రీస్తు వలన యెహోవా ఉద్దేశాలన్నీ ఈ భూమి మీద సఫలము చేయబడ్డాయి. ఎందుకు తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మానవుడు పాపముల నుండి బయటికి రావాలి. అంతేకాదు, యేసుక్రీస్తు అందుకొరకు చనిపోవాలి. అంతేకాదు, యేసుక్రీస్తు శిలువలో వేలాడబడాలి. అంతేకాదు, 3వ దినాన మరి పునరుద్ధానుడై సజీవుడై లేపబడాలి. అంతేకాదు, పరలోక రాజ్యం కట్టాలి. అంతేకాదు, ఆదరణకర్తగా మన ముందు నిలబడాలి. అంతేకాదు, మళ్ళీ మేఘరుడై తిరిగి రావాలి, మనల్ని కొనిపోవాలి. దేనికి స్తోత్రం! అబ్బా, ఎన్ని ఉద్దేశాలు! నా బిడ్డల ఆశీర్వాదం అతని వల్లనే రావాలి, నా బిడ్డలకు గర్భఫలం అతని వల్లనే రావాలి, నా బిడ్డలకు భూఫలం అతని వల్లనే రావాలి. ఈ నా ఉద్దేశాలన్నీ, నా మనసులో నా ప్రజల కొరకు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నానో అన్ని ఉద్దేశాలు అతని వలన సఫలము చేయబడును. అతను నమ్మకస్తుడు, అతను మంచివాడు, అందుకనే అతన్ని నలగగొట్టుకోవటానికి నాకు ఇష్టమైంది. నువ్వు నలిగిపోతున్నావంటే మంచివాడివని అర్థం. నువ్వు వ్యాధితో బాధపడుతున్నావంటే నువ్వు మంచివాడివని అర్థం. తర్వాత నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా మార్చబోతున్నాడు నా దేవుడు. నీ వలన నీ గ్రామంలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని రాజ్యానికి సఫలం చేయబోతున్నాడు. నీ సంఘము సఫలం చేయబడుతుంది, నీ సేవ సఫలం చేయబడుతుంది, నీ ప్రార్థన జీవితం సఫలం చేయబడుతుంది. యెహోవా ఉద్దేశాలన్నీ నువ్వు నెరవేర్చువాడావు. నువ్వు నెరవేర్చే మనిషివి, నేను నెరవేర్చువాడను. అందుకనే యేసయ్య ఇలాంటి ఆదరణ మాటలు మనతో చెబుతాడు దేవుడు. ఆ తర్వాత కింద చూస్తాం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. దేవునికి స్తోత్రం. చూశారా ఏమన్నాడు? అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని వేదనలు పడ్డా తృప్తి నొందుతాడు. యేసు ప్రభువు కూడా వేదన పడ్డాడు, కానీ నువ్వు నేను మారటం వల్ల తృప్తి నొందాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత, ఏంటంట అనుభవ జ్ఞానం, వాక్యంలో అనుభవ జ్ఞానం, ప్రార్థనలో అనుభవ జ్ఞానం, లోకంలో అనుభవ జ్ఞానం. చూడండి, సమస్తములో మంచి జ్ఞానం గల వాళ్ళై అనుభవం కలిగి ప్రజల దోషాలన్నీ భరించు అనేకులు నిర్దోషులుగా చేస్తారంట. నిర్దోషులుగా ఈ సేవకుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఈయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈయన వలన అనేకులు నిర్దోషులుగా మారుతారంట.
దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. హల్లెలూయా. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెడతాను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. చూశారా, ఏలియనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అందుకనే ఇతడు మరణము నొందటానికి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా దారపోసాడు కనుక నేను ఆయన్ని గనులతో కూడా కూర్చోబెడతాను. అంతెందుకని గొప్పవారితో కూడా కూర్చోబెడతాను. చూసావా, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. చూసావా, అతిక్రమము చేసేవారిలో ఈయన ఎంచబడ్డవాడయ్యాడు. అనేకుల పాపమును భరించుచు, అబ్బా, అనేక పాపములను భరించు, అంతెందుకండి అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. భరించాడు, అనేకుల పాపాలను భరిస్తూ తిరుగుబాటు చేసిన స్మంటి భక్తుల గురించి, ప్రజల గురించి, లోకం గురించి విజ్ఞాపన చేశాను. విజ్ఞాపన అంటే ప్రార్థన చేశాను. యేసుక్రీస్తు ప్రభు పాపుల గురించి ప్రార్థన చేశాడు, తిరుగుబాటుదారుల గురించి ప్రార్థన చేశాడు. ఆయన్ని హింసపెట్టిన వారి గురించి, శ్రమ పెట్టిన వారి గురించి, నలగగొట్టిన వారి గురించి, సమస్తం గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదండి, ఇంకా ఇంత గొప్ప సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, మనం ఈ 53వ అధ్యాయములో మనం అక్కడక్కడ చూస్తే మంచి మాటలు ఉంటాయి దేవుని కొరకు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను, లేత మొక్క వల్లే ఎండిన భూమిలో మొలిచిన మొక్క వల్లేను అతడు ఆయన ఎదుట పెరిగాను. లేత మొక్క, ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? మొలవదు కదా. ఎండిన భూమిలో మొలిసే మొక్క ఎలా ఉంటుందో యేసుక్రీస్తు అలాగా ఉన్నాడని ఆ యెషయా భక్తుడు సమాచారం చెబితే ఎవడు నమ్మట్లేదంట. ఆ తర్వాత ఆయన అంటాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైనను సొగసైనం లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు, అందం లేదు. మనం బాగా అందంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం, అందంగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, అందంగా ఉన్న వాళ్ళతో దగ్గరికి వెళ్ళిపోతాం, అందంగా ఉన్న వాళ్ళని కౌగులించుకుంటాం. అలా మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన దగ్గర రూపము లేదు, అందం లేదు. ఆ తర్వాత అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. ఈ జనులందరి మధ్య యేసుక్రీస్తు ప్రభు తృణీకరింపబడిన వాడు ఆయన. ఒక గ్రామంలో అద్భుతాలు జరిగితే ఇంకొక గ్రామానికి పోతే, నీ అద్భుతాలు వద్దు బాబు, నీ వాక్యం వద్దు, అద్భుతాలు వద్దు, వెళ్ళిపోమ్మని రాళ్ళ దెబ్బలు వేశారు. రాళ్ళు తీసుకుని వచ్చిన రోజులు ఉన్నాయి యేసు ప్రభుని. అందుకనే అతడు తృణీకరింపబడిన వాడాయను. ఈ మానవుడు దేవుని తృణీకరించి పెద్ద పొరపాటు చేశాడు. దేవుడి ఆజ్ఞ తృణీకరించాడు ఆనాడు ఆదాము అవ్వ. అప్పటి నుండి సాతాను అధికారంలోకి వెళ్ళిపోయింది ఈ లోకం, ఈ మానవుడు. చూడండి, తృణీకరింపు మనుషులకు అలవాటైపోయింది. తృణీకరించడం మనుషునికి అలవాటైపోయింది. ఈరోజు సాటి మనిషిని తృణీకరిస్తున్నాడు, సాటి సంఘాన్ని తృణీకరిస్తున్నాడు, సాటి వ్యక్తిని తృణీకరిస్తున్నాడు, సాటి భక్తుని తృణీకరిస్తున్నాడు, సాటి దైవ జనులను తృణీకరిస్తున్నారు, సాటి విశ్వాసులను తృణీకరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అతడు తృణీకరింపబడిన వాడాయను. తర్వాత ఏమంటాడంటే, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. మనుషులందరూ ఆయన్ని విసర్జించారు, మనుషులందరూ ఆయన్ని గెంటేశారు, మనుషులందరూ ఆయన బోధ దగ్గరకు రావటం లేదు, మనుషులందరూ ఆయన్ని చూస్తే దయ్యంగా చూసినట్టు ఉన్నారు, మనుషులందరూ ఆయన చూసి పారిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మహిమను బదిలి, ఆయన స్వరూపాన్ని బదిలి నీ కొరకు నా కొరకు వస్తే మనుషులందరూ ఆయన్ని ఏం చేశారంటే విసర్జించేశారు, తృణీకరించారు, విసర్జించారు. ఆ తర్వాత అంటాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను. వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా మారిపోయాడు యేసయ్య నీ కొరకు నా కొరకు. మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. మనుషులంట చూడనొల్లని వాడినిగా. ఏం చూస్తామండి? నా దర్శనములో, నేను జైల్లో ఉన్నప్పుడు నా దర్శనం అది. ఆయన వల్లంతా గాయాలు, రక్తము దారులు కారిపోతుంది, చెక్కులు లేచిపోయాయి, జగ్గలు లేచిపోయాయి శరీరం. ఏం చూస్తాం? కళ్ళల్లో రక్తమే, తలలో రక్తమే, ముఖం నిండా రక్తమే, ఒంటి నిండా రక్తమే. చూడనొల్లని వాడాయను. ఈరోజు అలాంటి రక్తంలో ఉన్న ఏ మనిషినైనా నువ్వు చూసి తట్టుకుంటావా? కొందరు కళ్ళు తిరిగి పడిపోతారు,
ఆయన మానవుడు, మనుషుడు చూడనొల్లని వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆయన తునీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. ఆ తర్వాత అంటాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూశావా? రోగాన్ని నువ్వు భరించాలి, వ్యాధిని నువ్వు భరించాలి, కష్టాన్ని నువ్వు భరించాలి. నీ కష్టం కొరకు, నీ రోగం కొరకు, నీ శ్రమ కొరకు, నీ వ్యాధి కొరకు నిన్ను బాగు చేసి నిన్ను ఒక పక్కన కూర్చోబెట్టి ఆయన నీ రోగాలను భరించెను. పోతే మన వ్యసనములను వహించెను. చూశావా? మన వ్యసనాలన్నీ వహించాడు. ఆ తర్వాత ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమే. చూశారా? దేవుని వలన. ఎవరి వలన? దేవుని వలన ఏమయ్యాడు? మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. ఇవన్నీ మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. ఎవరి వలన? దేవుని వలన. మన రోగాల కొరకు, మన గాయాల కొరకు, మన వ్యాధి కొరకు, మన పాపం కొరకు, మన దోషం కొరకు ఆయన ఇవన్నీ అనుభవించాడు. అందుకనే నేను చెప్పానుగా, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆ తర్వాత ఆయన అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అతిక్రమం చేసింది నువ్వు, కానీ అతడు గాయపరచబడ్డాడు. అంటే నీకు సేఫ్టీని కలగజేశాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, మన దోషమును బట్టి నలగగొట్టబడను. చూశావా? మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. చూశారా? ఎన్నెన్ని చేశాడు మహానుభావుడు, ఎన్నెన్ని చేశాడు. ఇక ఇవన్నీ చదువుతూ పోతే ప్రియులారా చాలా ఉంది. నా యేసయ్య ఎంత శ్రమపడ్డాడంటే అంత శ్రమపడ్డాడు. మన అతిక్రమముల కొరకు, మన దోషం కొరకు, మన పాపం కొరకు, మన వ్యసనం కొరకు, మనము రోగాల కొరకు, మన రోగాల కొరకు. సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుడు శ్రమపడ్డాడు, శ్రమల దినాలని నువ్వు శ్రమల దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్న సహోదరుడ, సహోదరి, కృపా కృపా నా